చూడండి చేప ఎలా ప్యాక్ చేసి ఉంటారో మాలీలో చేపలు ఎలా ప్యాక్ చేస్తారు, ఎలా ఉంటాయి అనుకుంటారు కదా తెలవని వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళకి అయితే తెలుసు, అంటే తెలవని వాళ్ళకి తెలుసుకుంటారని అయితే చూపిస్తున్నాను. చేపలు అయితే ఎలా అయితే క్లీన్ చేసి ప్యాక్ చేసేస్తుంటారు. చాలా అయితే ఒకసారిగా తెచ్చుకున్నప్పుడు చాలా అయితే ఇలా తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు. ఇంక ఇదైతే చేప క్లీన్ చేసి మాత్రమే పెట్టినారు, ఇంక ఇలాగా ఫ్రై చేస్తారు. చూడండి ఇదైతే ఇంకా ముళ్ళు స్కిన్ మొత్తం అన్నీ తీసేసి వత్తటి చేప మాత్రమే, మెత్తటి ముక్కలు మాత్రమే తీసి ఇలా ప్యాక్ చేసి పెట్టేసి వాళ్ళకి కావాలన్నప్పుడు కర్రీ కానీ సూప్ కానీ ఏదైనా సరే ఇలాగా ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొని వాళ్ళకి ఎన్ని పీసులు కావాలో అలాగా తీసుకొని అయితే కర్రీ అయితే చేయమంటారు. ఇదైతే ఒక 5 మినిట్ అట్లా బయట పెట్టేసామంటే నీళ్ళల్లో ఇంకా ఐస్ కరిగిపోతుంది. ఐస్ కరిగిపోయినాకైతే కర్రీ చేయాల్సి ఉంటుంది. ఎండి చేపలు కూడా ఇలాగా ఉంటాయి. మన ఇండియాలో అయితే చిన్న చిన్న చేపలు ఉంటాయి కదా ఎండివి, ఇక్కడ కూడా ఉంటాయి. కానీ ఎక్కువ అయితే ఇవే ఉంటాయి, ఎక్కువ చేపలు. చూడండి పెద్ద పెద్దవి. ఇప్పుడు మనం మటన్ తీసుకుపోయి ఎండబెట్టి మళ్ళీ మనం కట్ చేసుకుని కర్రీ చేసుకుంటే ఎలా ఉంటుందంటే ఇంకా అలాగా ఉంటుంది. ఇవి కూడా చాలా బాగుంటాయి. ఇంకా బెండకాయలు కానీ, ఇంకా వంకాయలు కానీ, బంగాళదుంపలు కానీ ఇలాంటివి వేసి కూడా కర్రీ చేస్తారు. అంటే వీళ్ళు చేసే ప్రతి ఒక్క కూరలో కొబ్బరి పాలు పోయాలి. ఇంతకుముందు వీడియోలో చూపించినాను కదా రాంపాపయ్య అని, కొబ్బరి ఆకులాగా పొడుగ్గా ఆ ఆకులో అయితే కరివేపాకు వేసినా వేగిపోయినా కూడా ఆ ఆకులో అయితే వేయాలి. ఎందుకంటే ఆ ఆకులు లేకపోతే టేస్ట్ ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే చాలా అయితే ఉంటాయి. మా ఇంట్లో ఎప్పుడు చేపలు అయితే ఒక ఫ్రిడ్జ్కి ఉంటాయి. అది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. చూడండి ఇదే ఫ్రిడ్జ్. ఈ ఫ్రిడ్జ్ మొత్తం అయితే చేపలు, చికెను, మటన్ అయితే ఉంటుంది. ఎక్కువ అయితే చేపలే ఉంటాయి. చూడండి ఇవి మొత్తం చేపలే. చూడండి ఇలాగా మెత్తటి ముక్కలు ఇవంతా పెద్ద పెద్ద చేపలు అయితే కట్ చేపించి తీసుకొచ్చి పెడతారు ఇలాగా. ఇంకా మెత్తటి ముక్కలు కాకుండా చేపలుగా కట్ చేసి కూడా క్లీన్ చేసి తీసుకొచ్చి పెట్టేసి అలాగే ఫ్రై చేసి కూడా తింటారు. చూడండి ఇవన్నీ కర్రీ కావాలంటే కర్రీ, సూప్ కావాలంటే సూపు ఇలాగైతే చేస్తారు. అయినప్పుడైతే ఇది రాంబాపాయ్. ఈ ఆకులు అయితే కర్రీయే కాదు సూపులు చేసినప్పుడు కూడా వేస్తారు. ఇంకా ఇలా అయితే ఉంటుంది. మా వాళ్ళు ఉన్నప్పుడు వీడియో తీయకూడదని చెప్పినారు కాబట్టి తీయలేదు కర్రీలు వంటలు చేసేటప్పుడు. ఇప్పుడైతే నేను